మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వినాయక చవితి మొదటి రోజు కాబట్టి దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించి కైంకర్యాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఆలయ ఈవో పెంచల కిషోర్, పలువురు ప్రధాన ప్రముఖులు, అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీర్వాద మండపం వద్ద వేద పండితులు ఆశీర్వచనాలు పలికించారు. అనంతరం 4 కోట్ల రూపాయలతో అన్నప్రసాద భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం విశేషంగా ఉంటుంది. ఇందులో 14 పంచాయతీలకు సంబంధించిన ఉభయదారులందరూ కూడా పాల్గొంటారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో ఆలయం తరపున జరిపే కల్పవృక్ష వాహనం, రథోత్సవం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇందులో పాటు ప్రజలందరూ కూడా విశేషంగా భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా కాణిపాకం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఈరోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అందరికీ అన్ని రకాలైన ఏర్పాట్లను ఈవో పెంచల కిషోర్ చేపట్టారు. ఇందులో భాగంగా భక్తులకు త్రాగునీటి సౌకర్యము, అన్నప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమ నిర్వహణ కూడా చాలా చక్కగా చేపడుతున్నారు. వినాయక చవితి పర్వదినాన కాణిపాకంకి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి రావడం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి ఆయన ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది. కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేమందరం అక్కడే ఉండిపోవడంతో ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఎటువంటి విఘ్నాలు లేనటువంటి సమాజ స్థాపన జరగాలి, అన్ని విధాల ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అని చెప్పి ఆ యొక్క వినాయక స్వామి వారిని అందరం కలిసి ఆలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అన్నప్రసాద వితరణ ఏ విధంగా జరుగుతుంది, అన్నప్రసాదం యొక్క పరిణితి ఎలా ఉన్నది, దాని యొక్క ప్రమాణాలు ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిలో భక్తుల వద్ద నుంచే ప్రతిరోజు దానిలో మేము సర్వే టీమ్స్ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి. ఇవాళ ప్రతి ఆలయంలో అన్నప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి. దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరుచుకోవాలన్నది ఇవాళ ప్రభుత్వం కావాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఈనాటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా
ఈ రోజు నుంచి 21 రోజుల పాటు ప్రతి భక్తుడు ఆలయానికి వచ్చి సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకుని వెళ్ళడానికి అవసరమైనటువంటి సౌకర్యాన్ని కూడా చేపట్టడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, కాణిపాక ఆలయ దేవస్థానం అందరూ కూడా ఇప్పటికే 2 పర్యాయాలు రివ్యూ జరుపుకొని ఏ రకమైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించాలనేటువంటి అంశం మీద పకడ్బందీ వ్యూహరచనతో రోజు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు గమనించే ఉంటారు, ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. వినూత్నమైనటువంటి రీతిలో కూడా కొన్ని అలంకరణలు శోభాయమానంగా చేసిన కారణంగా ప్రత్యేక అలంకరణగా కూడా అన్నీ కూడా మారాయి. వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఉదయం అభిషేకం అయిన తర్వాత ప్రతి భక్తుడు కూడా మీరు గమనించే ఉంటారు, ఇప్పటికే దాదాపుగా 10,000 మందికి పైగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు 70 నుంచి 80,000 దాటి రాత్రి 10-11 వరకు కూడా 1,00,000 మంది వరకు కూడా వచ్చే అవకాశం ఉందన్నటువంటి అంచనా ఉంది. 1,00,000 మంది వచ్చినా 1,00,000 మంది దాటినా ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యంగా దర్శనం కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఒక్కరోజే కాకుండా ప్రధానమైనటువంటి ఘట్టాలన్నింటిలో కూడా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. రథోత్సవం కానీ, పుష్ప పల్లకి కానీ, తేరు కానీ, అట్లాగే తెప్పోత్సవం కానీ, ఇలా కాణిపాక బ్రహ్మోత్సవాలలో జరిగే కీలకమైనటువంటి ప్రతి ఘట్టంలోనూ కూడా అవసరమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా, అసౌకర్యం జరగకుండా భక్తులందరూ కూడా సాఫీగా అభీష్టం మేరకు స్వామివారిని దర్శించుకుని వెళ్ళే సౌకర్యాన్ని కల్పిస్తారు. ఓం మహాగణాధిపతి.